జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా వయసు పెరిగే కొద్దీ చాదస్తం కదా పెరిగినట్టు రాను రాను వృద్ధ కాంగ్రెస్ పార్టీ మరింత నీచ స్థితికి అయితే దిగజారిపోతుంది బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ పార్టీకు అదేవిధంగా బీజేపీకి మధ్యన ఈ కోల్డ్ వార్ అయితే జరుగుతుంది మాటల తోటాలు బయలుతున్నాయి ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఎన్నికల వాతావరణం అంతా కూడా వేడెక్కిపోయి ఉన్నది ఒకవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి ఓట్ల చోరీ జరిగిందంటూ అటు బీహార్లోనూ ఇటు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఎప్పటిలాగానే వాళ్ళకున్నటువంటి అలవాటు ప్రకారం అబద్ధ ప్రచారం అయితే చేస్తుంది ఎన్నికల కమిషను అధికార పార్టీకి తొత్తుగా మారి ఓట్ల చోరీ చేస్తుందంటూ మరొక కొత్త డ్రామాకు తెరలేపింది ఇప్పుడు వీళ్ళు ఇన్ని కథలు చేస్తారు కదా మీడియా ముందు జనాలు లేకపోయి ఏ మాటలు నువ్వు పార్లమెంట్లో మాట్లాడు అప్పుడు సచ్చినట్టు వాళ్ళు సమాధానం చెప్పాలి కదా క్వశ్చన్స్ అవర్స్ ఉంటాయి కదా నువ్వు ఆడిపోయి మాట్లాడచ్చు కదా పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు మాట్లాడరు సరే బాగానే ఉండాలి ఎన్నికల కమిషన్కు లిఖితపూర్వకంగా నువ్వు లేఖ రాయి వాళ్ళు దానికి సమాధానం చెప్తారు అది కూడా ఉండదు ఆడికి వాళ్ళు ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్తానే ఉన్నారు ఏది వాళ్ళు చెప్పే సమాధానాలు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇచ్చే కౌంటర్లు వాళ్ళు ఇస్తారు వాళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళ దగ్గర సమాధానాలు కూడా లేవు పైగా ఏంటంటే మళ్ళీ ఓట్ చోరీ అంటారు కనీసం కొంచెం అన్నా ఇంకిత జ్ఞానం అనేది ఉండద్దా ఉండాలన్నా లేదా మాట్లాడితే సరిపోయినా మాట్లాడేదానికి ఆధారాలు ఉండాలి కదా నీ దగ్గర ఇప్పుడు అర్ధరాత్రిలో తీవ్రవాదుల కోసం కోర్టులో తలుపులు తెరిచాయా ఈ కాలం కొద్దీ నిన్న ఒక న్యూస్ చూసిన ఆయన ఎవరో మధ్యప్రదేశ్లో ఆల్రెడీ పెళ్ళి అయిపోయింటే పెళ్ళాన్ని పెట్టుకొని కూడా ప్రేస్ని కూడా తెచ్చిపెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక తీర్పుని ఇచ్చాడు అటోళ్ళు ఉన్నారు మహానుభావులు మన దేశంలో ఏమి ఇబ్బంది ఏమిలే నువ్వు పోయి నీ తగిన వాళ్ళని చూసుకొని ఏదో ఒక నీకు అనుకూలమైన చోట ఏదో ఒక స్టేట్లో నువ్వు కేసు వేసుకోవచ్చు కదా ఈ మాట జరుగుతుందని చెప్పేసి నీ దగ్గర ఆధారాలు ఉంటే అట్లయినా చేయొచ్చు కదా నువ్వు ఆ విధమైన పని కూడా చేయరు ఎంతసేపటికి ఎన్ని రోజులు ఈ దొంగ డ్రామాలన్నీ కూడా ఇందుకోసం ఏకంగా కాంగ్రెస్ పార్టీ అనధికారిక అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర అంటూ మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేసినాడు మామూలు ప్రయత్నాలు కాదు ఇక ఈ ఓటర్ అధికార యాత్ర జరుగుతున్నటువంటి సమయంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పాలంటే ఈ రాహుల్ గాంధీ వీరాభిమానులు మన ప్రధాని మోడీ తల్లి గారిని అయితే దూషించినారు ఈ దారుణమైనటువంటి వ్యవహారం ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం అయితే రేపింది ఇది ఇంకా చల్లారక ముందే ఈ బీహార్ కాంగ్రెస్ మరొక ఘోరమైనటువంటి తప్పిదానికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి తప్పులు చేయడం కొత్త కాకపోయినప్పటికీ కూడా ఇది అంతకు మించి అన్నట్టుగా ఒక ఏఐ వీడియోని అయితే విడుదల చేశారనమాట ఓట్ల చోరీపైన కళలో మోడీని ఆయన తల్లి అయినటువంటి హీరాబెన్ గారు తిడతా ఉన్నట్టు ఆ వీడియోలో చూపించినారు కాదులే ఇప్పుడు మీరు దిగజారిపోయినారు ఇది పెద్ద విషయం ఏం కాదు ఇదే మాదిరిగా ఈ అవతల బీజేపీ వాళ్ళు లేకపోతే బీజేపీ కూటమి వాళ్ళు వీళ్ళు ఇంకొక అడుగేస్తే ఏమవుతుంది సరే పై నుంచి మన కాందాను కూడా మంచి కాందాను కదా మంది మామూలు ఫ్యామిలీ కాదు కదా మంది మనం చేసిన యుద్ధాలు మామూలు యుద్ధాలు కాదు కదా ఆ పై నుంచి కింది వరకు మనకు చాలా ఉన్నాయి లోపాలు ఆ లోపాల గురించి వీళ్ళు ఇంక ఏ వీడియోలు తీయడం మొదలు పెడితే మన బతుకు ఏమవుతుంది ఎందుకంటే ఏ రాజకీయాలు చేసినా కూడా ఆరోగ్యవంతమైనటువంటి రాజకీయాలు చేయాలా సంస్కారవంతంగా మాట్లాడాలా సంస్కారవంతమైనటువంటి పనులు చేయాలా కానీ ఇది చూడండి ఒకసారి ఇంతకో ఆ వీడియోలో ఏముండదయ్యా అంటే మోడీ గారు రాత్రికి ఇంటికి వచ్చాడనమాట ఇంటికి వచ్చేసి నేను ఈరోజు ఓటు చోరీతో ముగిచేసినాను ఇప్పుడు బాగా నిద్రపోవచ్చు అంట పనుకుంటాడు అర్థమవుతుందా ఇంతలోనే కల్లో మోడీ తల్లిగారైనటువంటి హీరాబెన్ గారు ప్రత్యక్షమయ్యి ఏమే నన్ను ఎలక్షన్ టైంలో ఎంతో పొడవునటువంటి క్యూలైన్లో నిలబెట్టి నా దగ్గర ఓటేపించినావు నా పాదాలు గడుగుతా దాన్ని వీడియోలు చేసి నువ్వు సానుభూతి పొందినావు నా పేరు ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తున్నావంటూ మోడీ పోలినటువంటి పాత్రను మందలించి నువ్వు ఇంకా ఎంతవరకు తగ్గడానికి సిద్ధంగా ఉన్నావు అనేటట్టు ఏమే ఆవిడ మాట్లాడినట్టు ఆ వీడియోలో ఉన్నదనమాట అందుకు మోడీ గారు ఆశ్చర్యపోయి మేలుకుంటాడనమాట ఏంది ఈ మాదిరి వచ్చింది మా అమ్మ నా కళ్ళేకనేసి ఆ విధంగా ఆ వీడియోలో అంటే మోడీ గారి పేరు కానీ లేకపోతే ఆయన తల్లిగారైనటువంటి హీరాబెన్ గారి పేరు కానీ వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండానే అంటే మీకు ఆకారాలు చూస్తే అర్థమవుతుంది కదా ఎవరు ఏందని చెప్పేసి ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ ఆ విధంగా ఈ బీహార్ కాంగ్రెస్ పార్టీ ఒక ఏఐ వీడియోను తయారు చేసి ఎక్స్లో పోస్ట్ చేసింది అది విషయం అదే నేను చెప్పేది మీరు దిగజారిపోయినట్టు మిగతా వాళ్ళు కూడా దిగజారిపోతే మీ పరిస్థితి ఏంది నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పిన తల్లి ఎవరికైనా తల్లి అందులో ఆమె ఇప్పుడు లేని కూడా లేదు మన మధ్యన లేని ఆవిడని తీసుకొచ్చి ఈ విధమైనటువంటి వీడియోలు చేయడం ఎందుకు చెప్పా కదా ఆ రకంలో మనం నెహ్రూ గారి గురించి కానీ ఇంకొకరి గురించి కానీ మాట్లాడుకుంటే మన బతుకు ఏమవుతుంది అంటాలే
ఇకపోతే కాంగ్రెస్ విడుదల చేసేటువంటి ఈ వీడియో పైన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు నాయకులు నరేంద్ర మోడీ గారి అభిమానులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ అన్ని హద్దులు కూడా దాటిపోయిందని, రాహుల్ గాంధీ అహంకారానికి ఇది నిదర్శనమంట ప్రతి ఒక్కరు కూడా శవాలెత్తుతున్నారు. చనిపోయినటువంటి తల్లిని లక్ష్యంగా చేసుకొని ఇలాంటి అసహ్యకరమైనటువంటి పనులు చేస్తారా అంట ప్రతి ఒక్కరు కూడా చీకొడుతున్నారు. గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకుండా సమర్థించుకోవడానికి మళ్ళీ ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా మరొక వీడియోను విడుదల చేస్తారంటూ ప్రతి ఒక్కరు కూడా మండిపడతారు. ఇప్పటికే బీహార్లో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పేసి సర్వేలు కూడా స్పష్టం చేశాయి. వీళ్ళు ఏ రాష్ట్రంలో పోయినా కూడా ఎన్నికల్లో ఓడిపోతారు. పైగా ప్రజలు పదే పదే తిరస్కరిస్తూ ఉండడంతో ఆ పార్టీ ఇలాంటి దిక్కుమాలినటువంటి వీడియోలు చేస్తారని చెప్పేసి ప్రజలంతా కూడా మండిపడతారు. రాహుల్ గాంధీ సూచనతోనే ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిని ఈ విధంగా అవమానించారని చెప్పేసి బీజేపీ ఐటీ సెల్ హెడ్ అయినటువంటి అమిత్ మాలవీయ కూడా ధ్వజమెత్తినాడు అనమాట. అది విషయం. మనం కూడా ఆలోచించాలా, ఎవరు సంస్కారవంతమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు ఎట్టున్నాయి అనేది ప్రతి ఒక్కరు ప్రజలంతా కూడా గుర్తించాలా. లేకపోతే ఏంది ఈ దారుణమా? చెప్పా కదా, నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే బయట పెట్టి నిరూపించు, ప్రజల ముందు పెట్టు. నువ్వు కోర్టులు ఉన్నాయి, కోర్టుకి ఎక్కువ, మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, చట్టాలు ఉన్నాయి, వీటిలన్నింటిలో పెట్టుకొని నువ్వు పార్లమెంట్లో పోయి దాని మీద నువ్వు ఫైట్ చేయొచ్చు. అందులో నువ్వు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతవు, నువ్వు దాని గురించి నువ్వు గంటల తరబడి నువ్వు ఉపన్యాసాలు ఇవ్వచ్చు, మాట్లాడచ్చు. అది లేకుండా ఏంది ఇదంతా కూడా ఈ రచ్చరంబోలా ఇదంతా కాదు, ఎవరిని తప్పుదారి పట్టిద్దామని చెప్పేసి ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పి కుటుంబాలన్నింటినీ కూడా మిమ్మల్ని నమ్మి ఓట్లేసి వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేశారు, నట్టేయటం ముంచినారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక ఎత్త అంటే హర్యానాలో ఓడిపోయినాము, ఢిల్లీలో ఓడిపోయినాము, మహారాష్ట్రలో ఓడిపోయినాము. ఒకవేళ కూటమికి గెలిచినప్పటికీ ఈ జమ్మూ కాశ్మీర్లో కానీ జార్ఖండ్లో కానీ ఆడ మనకు కనీసం ఏ మాత్రం కూడా ఎవడు మమ్మల్ని దాకలేదు, మాకు కనీసం గౌరవప్రదమైనటువంటి సీట్లు కూడా రాలేదని చెప్పి భావించి మళ్ళా బీహార్లో కూడా ఓడిపోతే సొంత పార్టీ నేతలే కనీసం ముఖం కూడా చూడరని చెప్పేసి ఇప్పుడు మంగళవారం అన్నట్టు ఇప్పుడు ఈ కొత్త ఆటలన్నీ కూడా ఆడుతున్నారు. అది విషయం అయితే ప్రతి ఒక్కటి కూడా ప్రజలైతే గమనించాలా. అది విషయం. ఏం జరుగుతుందో చూద్దాం. ముఖ్యంగా బీహార్ ప్రజలు ఈ విషయంలో ప్రతి ఒక్కరు మేలుకోవాలా, లేకపోతే వాళ్ళ మాటలు విన్నారనుకో అయిపోయినట్టే. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అమ్మ ఎవరికైనా అమ్మే ఒకరిని అవమానిస్తే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండించాలా, లేకపోతే ఏంది దారుణం. ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.